ధన్వంతరి ఆయుర్వేదం ఛానల్కి నమస్కారం ఫ్రెండ్స్. తంగేడు చెట్టు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా కనిపించే ఔషధ మొక్క. శాస్త్రీయ నామం సెన్నా ఆరిక్యులేటా. పాత శాస్త్రీయ నామం క్యాసియా ఆరిక్యులేటా. కుటుంబం ఫ్యాబేసియే, పప్పుజాతి మొక్కల కుటుంబం. ఇతర పేర్లు: తెలుగు తంగేడు, సంస్కృతం ఆవర్తకి, హిందీ తరవార్, ఇంగ్లీష్ టానర్స్ క్యాసియా, ఆవరం సెన్నా. నమస్కారం. ఈరోజు మనం తెలుగు సంస్కృతిలో ప్రత్యేక స్థానం పొందిన తంగేడు చెట్టు గురించి తెలుసుకుందాం. బతుకమ్మ పండుగలో మాత్రమే కాదు, ఆయుర్వేదంలో కూడా ఈ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తంగేడు చెట్టు శాస్త్రీయ నామం సెన్నా ఆరిక్యులేటా. ఇది ఫ్యాబేసియే కుటుంబానికి చెందిన ఒక చిన్న పొదలాంటి మొక్క. దీని ఆకులు, పువ్వులు, బెరడు, వేర్లు, గింజలు అన్నీ సాంప్రదాయ వైద్య విధానాల్లో ఉపయోగించబడుతున్నాయి. ఆయుర్వేదంలో తంగేడు ఉపయోగాలు. ఆయుర్వేద గ్రంథాలలో తంగేడు మొక్కను ఆవర్తకి అని పిలుస్తారు. చర్మ సంరక్షణలో, మూత్ర సంబంధ సమస్యలలో, గాయాల సంరక్షణలో, నోటి పరిశుభ్రత కోసం, సాధారణ ఆరోగ్య టానికల తయారీలో సాంప్రదాయంగా ఉపయోగించినట్లు పేర్కొనబడింది. తంగేడు పువ్వుల ప్రాముఖ్యత. తంగేడు పువ్వులతో కొన్ని ప్రాంతాల్లో హెర్బల్ టీ తయారు చేస్తారు. ఈ పువ్వుల్లో సహజ యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలున్నాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. తంగేడు ఆకులు. తంగేడు ఆకులను సాంప్రదాయంగా చర్మ సంరక్షణ, గాయాలపై పైపూతలు మరియు కొన్ని జానపద వైద్య విధానాల్లో ఉపయోగించేవారని పెద్దలు చెబుతారు. తంగేడు బెరడు. తంగేడు బెరడు నోటి పరిశుభ్రత కోసం తయారు చేసే కొన్ని ఆయుర్వేద దంతచూర్ణాలలో ఒక పదార్థంగా ఉపయోగించబడుతుంది. ఆయుర్వేదంలో విశిష్ట స్థానం పొందిన తంగేడు చెట్టు నుండి తయారయ్యే ఔషధాలు, వాటి సాంప్రదాయ ప్రయోజనాలు మరియు ఉపయోగాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. తంగేడు చెట్టు సెన్నా ఆరిక్యులేటా ఆకులను నూరి పేస్ట్గా చేసి తేలు కుట్టిన చోట రాస్తే నొప్పి, మంట తగ్గుతుందని కొన్ని జానపద మరియు సాంప్రదాయ వైద్య పద్ధతుల్లో చెబుతారు. తంగేడు చెట్టు తాజా ఆకులను తీసుకుని బాగా శుభ్రంగా కడిగి మెత్తగా నూరి పేస్ట్లా తయారు చేస్తారు. ఈ పేస్టును తేలు కుట్టిన ప్రదేశంలో పైపూతగా రాస్తే నొప్పి మరియు మంట తగ్గుతుంది. తంగేడు చెట్టు ఆకులు, కొమ్మలు, బెరడు లేదా పువ్వులను సేకరించి నేరుగా ఎండలో కాకుండా నీడలో బాగా ఆరబెట్టాలి. పూర్తిగా ఎండిన తర్వాత వాటిని మెత్తని పొడిలా తయారు చెయ్యాలి. ఈ తంగేడు పొడి 50 గ్రాములకు, కలకండ పొడి 50 గ్రాములకు కలిపి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు. సంప్రదాయంగా ఈ మిశ్రమాన్ని కొద్దిగా నీటిలో కలిపి రోజుకు 3 సార్లు తీసుకుంటే అతిమూత్రం, తరచుగా మూత్రానికి వెళ్లడం మరియు మూత్ర విసర్జన సమయంలో కలిగే మంట వంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. తంగేడు చెట్టు లేత చిగుళ్లను సేకరించి బాగా శుభ్రం చెయ్యాలి. తరువాత వాటిని మజ్జిగతో కలిపి మెత్తగా నూరి పేస్ట్లా తయారు చెయ్యాలి. ఈ పేస్టును పాదాలపై, ముఖ్యంగా మడిమల పగుళ్లు ఉన్న ప్రాంతాల్లో పైపూతగా రాయాలి. సంప్రదాయంగా ఈ విధంగా ఉపయోగించడం వల్ల మడిమల పగుళ్లు తగ్గడానికి, పాదాల చర్మం మృదువుగా మారడానికి సహాయపడుతుందని పెద్దలు చెబుతుంటారు. మజ్జిగ చర్మానికి తేమను అందించగా, తంగేడు చిగుళ్లలోని సహజ గుణాలు చర్మ సంరక్షణకు తోడ్పడతాయని నమ్మకం. శరీరమంతా దురదలు, కొన్ని రకాల చర్మ సమస్యలతో బాధపడేవారికి ఆయుర్వేదంలో తంగేడు ఆకులను ఉపయోగించే ఒక సంప్రదాయ విధానం గురించి తెలుసుకుందాం. తాజా తంగేడు ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి రసం తీసుకోవాలి. ఈ రసంలో సుమారు 20 మిల్లీలీటర్లు తీసుకుని శుద్ధి చేసిన గంధకం 100 మిల్లీగ్రాములు కలపాలి. ఈ మిశ్రమాన్ని సంప్రదాయంగా రోజుకు 2 సార్లు, ఒక్కోసారి 1 టేబుల్ స్పూన్ చొప్పున సేవించాలి. నీళ్ల విరేచనాలకు తంగేడు చెట్టు తాజా ఆకులను 4 నుండి 5 వరకు తీసుకుని బాగా శుభ్రం చేయాలి. తరువాత వాటిని కొద్దిగా మజ్జిగతో కలిపి మెత్తగా నూరి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సంప్రదాయంగా రోజుకు 2 సార్లు ఉపయోగించేవారని చెబుతారు. ఇలా చెయ్యడం వల్ల నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. చిగుళ్ల ఆరోగ్యం మరియు దంతాల సంరక్షణ కోసం ఆయుర్వేదంలో ఉపయోగించే ఒక సంప్రదాయ దంతచూర్ణం గురించి తెలుసుకుందాం. తంగేడు ఆకులు మరియు బెరడు 20 గ్రాములు, వేప బెరడు 20 గ్రాములు, ఉత్తరేణి ఆకులు మరియు బెరడు 20 గ్రాములు, మిరియాలు 20 గ్రాములు, లవంగాలు 20 గ్రాములు, ఎండిన నిమ్మ తొక్కలు 20 గ్రాములు తీసుకోవాలి.
వీటన్నింటినీ విడివిడిగా బాగా ఎండబెట్టి మెత్తని పొడిగా తయారు చెయ్యాలి. తరువాత అన్ని పొడులను కలిపి అందులో 10 గ్రాముల కర్పూరం పొడిని జోడించి బాగా కలపాలి. ఈ దంతచూర్ణాన్ని సంప్రదాయంగా రోజుకు 2 సార్లు ఒక్కోసారి 1 టేబుల్ స్పూన్ చొప్పున సేవించాలి. తంగేడు, వేప, ఉత్తరేణి, లవంగం వంటి ఔషధ ద్రవ్యాలు నోటి పరిశుభ్రతకు తోడ్పడతాయని ఆయుర్వేదంలో పేర్కొనబడింది. చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడడంలో మరియు నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. తంగేడు ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి మెత్తగా నూరి పేస్టులా తయారు చెయ్యాలి. ఈ పేస్టును గాయం లేదా దెబ్బ తగిలిన ప్రాంతంలో పైపూతగా పట్టీలాగా కట్టేవారని గ్రామీణ ప్రాంతాల్లో పెద్దలు చెబుతుంటారు. సంప్రదాయంగా ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతంలోని నొప్పి మరియు అసౌకర్యం కొంతవరకు తగ్గడానికి సహాయపడుతుందని నమ్మకం. పురాతన కాలంలో తంగేడు పువ్వులను ఎండబెట్టి వాటితో హెర్బల్ టీ తయారు చేసి సేవించేవారని చెబుతారు. అలాగే తంగేడు గింజలను వేయించి పొడిచేసి కాఫీ తరహాలో పానీయంగా ఉపయోగించే సంప్రదాయం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉండేది. తంగేడు పువ్వులు మరియు గింజలలో సహజ యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందువల్ల శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇవి సహాయపడవచ్చని భావిస్తారు. సంప్రదాయంగా ఈ పానీయాలను శరీరానికి ఉత్సాహాన్ని అందించడానికి మరియు సాధారణ ఆరోగ్య సంరక్షణ కోసం ఉపయోగించేవారని పెద్దలు చెబుతుంటారు. అలాగే మధుమేహం ఉన్నవారిలో కూడా తంగేడు మొక్కపై కొన్ని పరిశోధనలు జరిగాయి. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు తోడ్పడే గుణాలు ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తూ